తిరుపతి గంగమాలయం నూతన పాలక మండలి నియామకంతో స్థానిక టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. జనసేన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి పేర్లు ఇవ్వడంతో ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితర సీనియర్ నేతలకు ఆహ్వానం పలక్కపోవడంతో ఈ వ్యవహారం కాస్త మరింత ముదిరింది. ఇంతకాలం చాప కింద నీరులా ఉన్న వర్గ విభేదాలు కాస్త బజార్న పడ్డం, బహిరంగంగానే పరస్పర ఆరోపణలకు దిగడంతో పాటు సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. తిరుపతి టీడీపీలో అంతర్గత వర్గపోరు బజార్కెక్కడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వర్గాలుగా చీలిపోవడంతో విషయం అధిష్టానం దాకా వెళ్లింది. తాజాగా జరిగిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ పాలక మండలి నియామకంలో ఇంటి పరువు కాస్త రచ్చకెక్కడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. విషయానికొస్తే తిరుపతిలో ఎమ్మెల్యే సీటు జనసేనకి ఇవ్వడంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఏ నియోజకవర్గంలో లేని విధంగా తిరుపతిలో టీడీపీ నేతలకు ఎక్కువ నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్మన్తో పాటు మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్కి రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్, అలాగే మరో టీడీపీ నేత రవి నాయుడుకి శాప్ చైర్మన్, అలాగే దివాకర్ రెడ్డికి కీలకమైన తుడా చైర్మన్ పదవులు ఇచ్చారు. ఇలా తిరుపతి నేతలకు తప్ప రాష్ట్రంలో మరెక్కడా ఇన్ని నామినేటెడ్ పదవులు దక్కలేదు. అయితే ఇలా ఎన్ని బుజ్జగింపు చర్యలు చేపట్టినప్పటికీ తిరుపతి నియోజకవర్గంలో వర్గపోరు మాత్రం తగ్గలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా నారా లోకేష్ వర్గం అంటూ చెప్పుకుంటున్న వారు ఎటువంటి వ్యవహారమైనా తమ కనుసన్నల్లోనే జరగాలని ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. షాపుల టెండర్లు, పార్కింగ్ టెండర్లు, చేపల చెరువుల వేలం వరకు, టీడీఆర్ బాండ్స్, అలాగే ల్యాండ్ సెటిల్మెంట్ల వరకు కూడా తమకే అంటూ లాబింగ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా జనసేన శ్రేణులకు కాకుండా టీడీపీలోని ఈ వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వివాదాన్ని రాజేసింది. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మను కనీసం ప్రమాణ స్వీకారానికి పిలవకపోవడం, ఆమెకు మద్దతుగా నిలిచినందుకు కోడూరు బాలసుబ్రహ్మణ్యం పైన సోషల్ మీడియాలో ఓ వర్గం దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టడం దుమారం రేపుతోంది. తాజాగా గంగమ్మ పాలక మండలి నియామకం మరోసారి టీడీపీ నేతల మధ్య విభేదాలకు దారితీసింది. ప్రధానంగా తమ వర్గీయులను పాలక మండలిలో చోటు కల్పించట్లేదని, కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా తమను పిలవట్లేదని సుగుణమ్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెకు టీడీపీ మరో సీనియర్ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం కూడా మద్దతు పలికారు. ఇక నామినేటెడ్ పదవుల్లో టీడీపీ సీనియర్లకు కూటమి సర్కార్ తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేయని వారికి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పదవులు ఇచ్చారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం కృషి చేశామని, అయితే గంగమ్మ ఆలయ కమిటీలో సభ్యులుగా ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ పదవులు ఇవ్వడం దారుణమన్నారు. తిరుపతిలో టీడీపీ జెండా మోసిన వారిని పక్కన పెట్టి ఓ వర్గానికి చెందిన వారికి పదవులు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం స్పందించాలంటున్నారు. సీఎం సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బజార్న పడ్డం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో సోషల్ మీడియాలోకి ఎక్కే వరకు పరిస్థితి వెళ్ళింది. ఓవైపు సుగుణమ్మకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంతో పార్టీ ఇన్ఛార్జ్ పదవిపైన చర్చ జరుగుతోంది. ఈ సమయంలో గంగమ్మ ఆలయ పాలక మండలి నియామకంతో ఇంతకాలం లోపలే రగిలిపోతున్న అసంతృప్తులు కాస్త ఒక్కసారిగా తమ ఆవేదనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. దీనికి తోడు తిరుమల తిరుపతిలో దుకాణాలు, హోటళ్ల లీజులు తమ వర్గీయులకు ఇప్పించుకునేందుకు పోటీలు పడుతున్నారు. ఇక ఇన్ఛార్జ్ సుగుణమ్మ కమ్యూనిటీకి చెందిన ఒకరి తరపున పేర్లను అధిష్టానానికి పంపారు. యాదవుల తరపున ఆనంద్ యాదవ్ను సమర్థిస్తూ ఆమె పేరు పంపారు. ఈ క్రమంలో టీడీపీ నగర కార్యదర్శి మహేష్ యాదవ్ అలియాస్ మక్కీ యాదవ్కు గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్గా అవకాశం ఇస్తూ జనసేనకు చెందిన 5గురికి మెంబర్లుగా అవకాశం ఇచ్చారు. అయితే జనసేన తరపున మహేష్ యాదవ్ పేరును తిరుపతి జనసేన ఎమ్మెల్యే ప్రస్తావించడం, వారికే పదవి దక్కడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పాలక మండలిలో సుగుణమ్మతో పాటు కోడూరు బాలసుబ్రహ్మణ్యం వర్గీయులకు చోటు లేకపోవడంతో దుమారం రేగింది. అలాగే రజక వర్గానికి చెందిన ఒక్కరికి కూడా పాలక మండలిలో చోటు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు తిరుపతి గంగమ్మ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారుజామున 4 సమక్షంలో మాత్రమే జరగడాన్ని ఇన్ఛార్జ్ సుగుణమ్మతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి అస్తవ్యస్తంగా ఉన్న తిరుపతి టీడీపీ పరిస్థితిని అధిష్టానం ఏ విధంగా చక్కబెడుతుందో చూడాలి. మరి